Okay, right. 1 minute. ఓకే వచ్చేసింది కదా ఫైన్ చూడండి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో ఎస్ఏపిలో డేటా అనేది ఎలా కాపీ అవుతుంది అనేది మన ఫస్ట్ టార్గెట్. చూడండి ఎస్ఏపిలో మేజర్గా మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేస్తాము, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేస్తాం. ఇది ఏమంటారు, ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయటము, అంటే జిఎల్ పోస్టింగ్ చేస్తాము, నెక్స్ట్ క్లాసెస్లో వెండర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాము, కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాము, ఇట్లా చాలా చేస్తాం. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాలో మనకి టీఆర్ జనరేట్ అవ్వదండి. మీరు జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేశారు, టీఆర్ జనరేట్ అవుతుందా? అవ్వదు. టీఆర్ జనరేట్ అవ్వదు. జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తే టీఆర్ జనరేట్ అవ్వదు. అలాగే మీరు జిఎల్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్లో వెండర్కి సంబంధించిన క్రియేట్ చేస్తాం, కస్టమర్కి సంబంధించిన డేటా క్రియేట్ చేస్తాం. ఇదంతా ఏంటి, మాస్టర్ డేటా. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకేంటి, టిఆర్ జనరేట్ అవ్వదు. మరి కాన్ఫిగరేషనల్ డేటాలో ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఎనీవే, సో ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, మాస్టర్ డేటా అవ్వచ్చు, కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు, ఏ టైప్ డేటా అయినా అవ్వచ్చు. ఇది మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అంటే ఎంఎస్ వర్డ్ ఫార్మాట్, ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది, ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డేటా అంతా కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఎస్ఏపిలో మేజర్ ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటాలో యాజ్ వెల్ యాజ్ మాస్టర్ డేటాలో టిఆర్ జనరేట్ అవ్వదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్ అంటారు. టిఆర్ జనరేట్ అవ్వదు. టిఆర్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. సో ట్రాన్సాక్షన్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ డేటా అంటారు. జిఎల్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ ఏంటి, ఇదంతా ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటాలో కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. అంటే మీనింగ్ ఏంటి, దీనికి సంబంధించి మాస్టర్ డేటా అంటే జిఎల్ కి సంబంధించిన మాస్టర్ డేటా, జిఎల్స్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, మాస్టర్ డేటా. కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం, మాస్టర్ డేటా. వెండర్స్ ని క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో, మాస్టర్ డేటా. ఇది మాస్టర్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే మనం చేసే కంపెనీ కోడ్స్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషనల్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఇదంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుందండి. సో కాన్ఫిగరేషనల్ అనేది సంబంధించిన డేటా అంతా కూడా ఎక్కడ చేస్తాము, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అనేది ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది, క్రియేషన్ చేస్తాం. మరి కాన్ఫిగరేషనల్ డేటా అనేది ఎక్కడ చేస్తాము, కాన్ఫిగరేషనల్ డేటా అనేది ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. ఎనీవే, ఈ ఇంకో డేటా కూడా ఉంటుంది, ప్రోగ్రామింగ్ డేటా అంటారు. అది ఎబాపర్ కి సంబంధించింది, మనకు సంబంధం లేదు. ఎనీవే 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇమేజెస్ ఏమైనా చూడండి. ఇది కాదు, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాము. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడండి. అది ఓపెన్ చేయండి. ఎస్ఏపి ఇంకొక ఇమేజ్ ఉంటుంది చూడండి. అది కాదు, ఇంకొక ఇమేజ్ ఉంటుంది చూడండి. దీనికన్నా ముందు ఇంకోటి ఉంది. అది కాదు, ఇంకోటి దానికి ముందు ఇది కాపీ పేస్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ ఏముంది, ట్రాన్సాక్షనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. కాపీ పేస్ట్ చేయండి.
అవ్వట్లేదా? కాపీ పేస్ట్ చేయండి. డౌన్లోడ్ చేయండి ఫస్ట్, సేవ్ చేయండి. లేకపోతే డెస్క్టాప్ పైన సేవ్ చేసి కాపీ పేస్ట్ చేయండి, అవుతుంది. అది పైన కాపీ అవుతుందండి. పైన కాపీ అయ్యింది చూడండి. సాయి పైన కాపీ అవుతుంది, పైన కాపీ అవుతుంది చూడండి. రాలేదా? ఇప్పుడు చేయండి. పైన వస్తున్నట్టు ఏంటి? అదేంటి రాకపోవటం ఏంటి? కట్ చేసినా కూడా రావట్లేదు. ఎందుకు రాదు? వస్తుంది కదా, డౌన్లోడ్ అయిపోయింది. అది మామూలు డైలీ వస్తుంది కదా, ఈరోజు ఎందుకు రాదు? ఓపెన్ షీట్ విండో అదేనా ఇమేజ్ అది? ఈరోజే కదా, టుడే ఉంది కదా. కాపీ చేయండి అగైన్. పైన కనిపిస్తుంది అదేంటి, ఎక్కడ కాపీ అవుతుంది? ఓకే, పని చేయండి, ఇమేజ్ ఓపెన్ చేసి అలా ఉంచండి. అయితే ఇమేజ్ ఓపెన్ చేసి అలా ఉంచండి. ఎక్కడ వస్తుంది? ఇదిగో చూసారు, పైన కాపీ అవుతుంది అది. ఓకే, ఉంచండి, అలా ఉంచండి, చూడండి. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపిలో మామూలుగా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏం చేస్తాము? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తామని చెప్పాను. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. చూపించండి, చెప్తున్నా కదా. ట్రాన్సాక్షనల్ డేటా ఏ నుంచి చూసారా, దాని కింద ఉంది, చూపించండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మనం డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఇదంతా దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ we can post document entries. It is nothing but transactional data. సో ట్రాన్సాక్షనల్ డేటా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మనం ఏమైతే డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తామో అదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా కింద కన్సిడర్ చేస్తారు. అలాగే టీఆర్ జనరేట్ అవ్వదు. డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్, 2 వాస్ పోస్టెడ్, 3 వాస్ పోస్టెడ్ అని వస్తుంది తప్ప టీఆర్ జనరేట్ అవ్వదు అనమాట. మరి ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? కింద ఉన్నాయి చూడండి. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ఇన్ ది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాన్సాక్షనల్ డేటా కిందకి వస్తుంది అనమాట. జిఎల్ పోస్టింగ్స్ అండ్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్స్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా కిందకి వస్తుంది అనమాట. ఇది ట్రాన్సాక్షనల్ డేటా. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ టీఆర్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏముంది? మాస్టర్ డేటా, అది కూడా ఓపెన్ చేయండి. ఇంకోటి ఇమేజ్ కాపీ చేయండి. ఇది కాదు, మాస్టర్ డేటా ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి, అలాంటిది. ఇది మాస్టర్ డేటా, ఇది కాపీ పేస్ట్ చేయండి, అవుతుందా? మాస్టర్ డేటా కూడా అంతే. ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోనే జరుగుతుంది మాస్టర్ డేటా కూడా. సో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, జిఎల్ అకౌంట్స్. మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటాలో కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా జిఎల్ క్రియేట్ చేసాం, డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది, అంతేకాని టీఆర్ జనరేట్ అవ్వదు. సో దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా. మాస్టర్ డేటాకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? జిఎల్ మాస్టర్ డేటా. వెండార్స్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. వెండర్ మాస్టర్ డేటా. కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ డేటా. తర్వాత ఎసెట్ అకౌంటింగ్ లో ఎసెట్స్ క్రియేట్ చేస్తాం, ఎసెట్ మాస్టర్ డేటా. ఇదంతా కూడా చేస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే మాస్టర్ డేటాస్ అంటారు. ఇది కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ డేటా.
సో కాన్ఫిగరేషనల్ డేటా అంతా ఎక్కడ జరుగుతుంది? ఏ స్క్రీన్ లో జరుగుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా SPRO స్క్రీన్ లో జరుగుతుంది. SPRO స్క్రీన్ లో ఉంటుంది కాన్ఫిగరేషనల్ డేటా. ఇమేజ్ లేదు. కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా SAP EG యాక్సెస్ స్క్రీన్ లో జరగదు. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. SPRO స్క్రీన్ లో. సో ఇదంతా కూడా ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా. ఇక్కడ TR జనరేట్ అవుతుంది. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాలో మాత్రమే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ సంబంధించిన అంతా కూడా ఏ స్క్రీన్ లో చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటా అంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. సో మనం ఏ కాన్ఫిగరేషన్ చేసినా ఏం చేసినా సరే డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టేబుల్స్ అంటారు. ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఈ డేటాని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఇవన్నీ కన్సల్టెంట్ కి సంబంధించింది. ప్రోగ్రామింగ్ డేటా ఉంటుంది. ఎవరు ప్రోగ్రామర్స్ అంటే ఎవరు? అబాపర్స్. అబాపర్ కి సంబంధించిందంతా కూడా ప్రోగ్రామింగ్ డేటా అంటారు. ఎనీవే ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది? S4 HANAలో ఎలా స్టోర్ అవుతుంది? ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది? S4 HANAలో ఎలా స్టోర్ అవుతుంది అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, చూడండి. కాపీ పేస్ట్ చేయండి. సో ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది చూసారా? ఈసీసీలో రోస్ వైజ్ గా స్టోర్ అవుతుందండి. రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. రోస్ అంటే ఎలా ఉంటుంది? రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి వెళ్తుంది అనమాట డేటా అనేది, స్టోరేజ్ అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఎంట్రీస్ పోస్ట్ చేసామనుకోండి, 1000 రోస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. రోస్ వైజ్ గా స్టోర్ అవడం ఏంటి? లాక్స్ లో ఉన్నాయి అనుకోండి, 1000 ఉంటే 1000 వైస్ గా పోస్ట్ అవుతుంది. 1000 1 lakh ఉన్నాయి, 1 lakh ట్రాన్సాక్షన్స్ అనుకున్నాను ఎగ్జాంపుల్. సో 1 lakh రోస్ గా స్టోర్ అవుతుంది. 1 2 3 4 అని వస్తుంది ఎక్సెల్ షీట్ లో. ఎలా వస్తుంది? లెఫ్ట్ సైడ్ 1 2 3 4 వస్తుంది. అలా 1 lakh రోస్ గా స్టోర్ అవుతుంది. బట్ S4 HANAలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. కాలమ్స్ అంటే ఏంటి? మహా అయితే ఎన్ని కాలమ్స్ ఉంటాయి? ఒక 20 కాలమ్స్ ఉంటాయి. అంటే రీడ్ చేయడం అనేది ఫాస్ట్ గా ఉంటుంది. S4 HANA ఎందుకు హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు? S4 HANAని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని ఎందుకంటారు? కాలమ్స్ లో స్టోర్ అవడం వల్ల డేటా బూస్టింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఈసీసీలో కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ వైజ్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. అలాగే మనం చేసే ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? కంప్లీట్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈ టేబుల్స్ పైన, ఎక్సెల్ పైన ప్రాపర్ గ్రిప్ ఉండాలి. ఉంటేనే మీరు జాబ్ చేయగలరు. ఎక్సెల్ కొంచెం నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఎక్సెల్ రాని వాళ్ళు ఎక్సెల్ నేర్చుకోవాలి. ఎందువల్ల అంటే ఎక్సెల్ పైన వర్క్ చాలా ఉంటుంది జాబ్ లోకి వెళ్తే. సో కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా SPRO స్క్రీన్ లో ఉంటుంది. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఉంటుంది అనమాట. ప్రాసెస్ చేస్తాం అంతా కూడా. అలాగే ఈసీసీ అయితే రోస్ లో స్టోర్ అవుతుంది. డేటా అంతా కూడా S4 HANA అంతా కూడా కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. సో ఈ డేటా ఎక్కడైతే ఈ డేటా అనేది స్టోర్ అవుతుందో ఈ డేటాని మనం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాము, అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. మీరు డేటాను ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఒక టీ కోడ్ ఉంది. ఎగ్జాంపుల్ ఇమేజ్ కోడ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. పైన ఎల్లో కలర్ లో ఉంది కదా, చూడండి. డేటా చూడండి, టేబుల్ డిస్ప్లే SE16N అనేది కామన్ అండి. మీరు డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే
SE16N అనేది కామన్ గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చూసుకోండి, మీరు ఏదైనా చూసుకోండి, SE16 మీరు ఏ టైప్ డేటా కావాలన్నా SE16N రెడ్ కలర్ లో ఉంది, అది కామన్ టీ కోడ్. అలాగే ఒక్కొక్క మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటాకి ఒక టేబుల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఇస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో SE16N అనేది కామన్ గా ఉండేటటువంటి టీ కోడ్. అలాగే మీకు ఏ టైప్ డేటా కావాలి, బిజినెస్ కి సంబంధించి బిజినెస్ ఏరియాస్ కావాలంటే ఒక టేబుల్ నేమ్ ఉంటుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలంటే ఒక టేబుల్ నేమ్ ఉంటుంది, GL అకౌంట్స్ కావాలంటే ఒక టేబుల్ నేమ్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ నేమ్ ఉంటుంది అనమాట. ఆ టేబుల్ నేమ్ ని బేస్ గా చేసుకుని మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వెళ్ళండి SE16N కి వెళ్ళండి. SE16N. సో SE16N అనేది కామన్ అన్నమాట. టేబుల్, సో ఇక్కడ టేబుల్ నేమ్, సో SE16N లోకి వచ్చాం. టేబుల్ నేమ్, ఏ టేబుల్ నేమ్ ఇస్తాము? BSEG ఇవ్వండి. BSEC టేబుల్ అంటారు దీన్ని, BSEG ఇచ్చాం. ఇచ్చిన తర్వాత చూడండి, యాక్చువల్గా మీకు ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ అన్నారు చూసారా, 500 ఉంది. 500 కనిపిస్తుంది కింద. అంటే ఏంటి, 500 టేబుల్స్ ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేయమని అడుగుతున్నాం. లాక్స్ లో ఉంటుంది డేటా. ఆ డేటా అంతా ఎక్స్పోర్ట్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల ఏం చేస్తాము, మీకు 500 కావాలా, 1000 కావాలా, 2000 కావాలా అనేది నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, నెంబర్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, సిస్టమ్ లో ఉన్న మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న డేటా అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. దానికి చాలా టైం తీసుకోవచ్చు, 5 hours 6 hours అలా తీసుకుంటుంది. అందువల్ల మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్, ఎంతవరకు డేటాని మీరు మాక్సిమం తీసుకోవాలనుకుంటున్నారని ఇక్కడ ఇస్తారు. ఓకేనా, సరే 500 ఇచ్చారు, ఎంటర్ చేయండి. కింద చూడండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. సో మీ కంపెనీ కోడ్ లెవెల్లో డేటా ఎంత ఉంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పైన నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అని చూసారు, దానిపైన క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూసారా, 94 ఎంట్రీస్ ఉన్నాయి అనమాట మీ సిస్టంలో, 94 ఉన్నాయి. ఓకే, అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, టోటల్ గా 94 ఉన్నాయి. ఓకేనా, సో ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు, ఇవన్నీ మీరు పోస్ట్ చేసినటువంటి GL అకౌంట్ ఎంట్రీస్ అన్నమాట. ఇవన్నీ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేశారు మీరు. మూవ్ చేయకండి, అలా ఉంచండి, పైన ఉంచండి. అవి మళ్ళీ స్లోగా ఓపెన్ అవుతాయి. పైకి అది డ్రాప్ డౌన్ చేశారు మీరు, రైట్ సైడ్ పైకి అనండి, అది ట్యాబ్, రైట్ సైడ్ ట్యాబ్. మళ్ళీ కిందకు వచ్చేసారు మీరు, పైకి అనండి. చూసారు, మీరు అది మూవ్ చేయకండి, మూవ్ చేస్తే హ్యాంగ్ అయిపోతుంది, బిజీ వస్తుంది. చూడండి, ఇక్కడ టోటల్ గా మనం ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం ఎవరు చెప్తారు? 94 ఉన్నాయి. అంటే ఎన్ని పోస్ట్ చేసినట్టు, ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినట్లు? ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం మనం? 94 డాక్యుమెంట్స్. 94 చేసేసామా? లేదు, హాఫ్ ఆఫ్ ద 47 పోస్ట్ చేసామండి. అంటే చూడండి, లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, టోటల్ గా 94 ఉన్నాయి. అంటే 94 లో ఆఫ్ ఎంత, 47 కదా. సో మనం 47 ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాము. ఇదంతా డేటా. చూడండి, మనకి డాక్యుమెంట్ నంబర్ కనిపిస్తుంది. పైకి వెళ్ళండి సార్, పైకి వెళ్తే ఫస్ట్ నుండి మనం చూడొచ్చు. మీరేమో డ్రాప్ డౌన్ చేసేస్తారు, అదేమో బిజీ అయిపోతుంది. చూడండి, సో ఇక్కడ టోటల్ గా ఎన్ని ఉన్నాయి, 94 ఎంట్రీస్ అనేవి కనిపిస్తున్నాయి మనకి. అంటే 94 లైన్ ఐటమ్స్ అంటే 47 ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేసాము అని అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఉంది, డాక్యుమెంట్ నంబర్ కనిపిస్తుంది, ఫిజికల్ ఇయర్ కనిపిస్తుంది,
లైన్ ఐటమ్ 1 2 కనిపిస్తుంది, పోస్టింగ్ కీ కనిపిస్తుంది, ఇవన్నీ చాలా కనిపిస్తుంది. ఓకేనా? ఇలా మనం ఈ డాక్యుమెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తాము? మీరు బాగా వెళ్ళిపోండి సార్, ఇంకా అవ్వదు అది. బిజీ వస్తుందా? మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి దానిపైన డబుల్ క్లిక్ చేయండి. లాగాన్ పైన క్లిక్ చేయండి. లాగౌట్ అయిపోయినట్లుంది అది. లాగిన్ చేయండి. ఇవ్వండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? SC16N. ఇది కామన్ టీ కోడ్. సో మనకి SC16N ఇవ్వండి. SC16N అనేది కామన్ టీ కోడ్. సో టేబుల్స్ లోకి వచ్చాం. టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాము? BSEG ఇస్తున్నాము. BSEC టేబుల్ అనేది ఇస్తున్నాను. సో మాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ అంటే 500 వరకు తీసుకుంటున్నాం. సో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ పైన క్లిక్ చేయండి. సో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ కోడ్ లెవెల్లో 94 ఉన్నాయి, అంటే 47 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. డెబిట్ అండ్ క్రెడిట్ కలిస్తే ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇదంతా కూడా మీరు డ్రాప్ డౌన్ చేయకండి, చాలా టైం తీసుకుంటుంది ఇక్కడ, అందువల్ల డేటా చాలా ఉంటుంది కదా. చూసారా ఇక్కడ ఏంటంటే చూడండి, పైన 1 2 3 ఇవన్నీ డాక్యుమెంట్స్. సో డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, మీరు ఏం ట్రాన్సాక్షన్ చేస్తారు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో క్లయింట్ ఏమడుగుతారు? డేటాని మెయిల్ చేయమంటారు. ఈ ఫార్మేట్ మనం ఫార్వర్డ్ చేయలేం. అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి? మనం డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము డేటాని? పైన మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. అక్కడ కాదు, క్రిందికి రండి. రైట్ సైడ్ కండి, స్లోగా రైట్ సైడ్. అదే ఆ లైన్ చూసారా? మిర్రర్స్ రైట్ సైడ్ రండి స్లోగా. ప్రింటర్ ఉంది కదా, ప్రింటర్ తర్వాత ఇంకా ముందే, ప్రింటర్ తర్వాత నుండి సెకండ్ వన్. ప్రింటర్ ఎక్కడ ఉంది? ప్రింటర్ తర్వాత నుండి సెకండ్ వన్, ఇంకా అది ఎక్స్పోర్ట్ చూసారా? దాని తర్వాత అండి థర్డ్ వన్ ఎక్స్పోర్ట్. దానిపైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ తీసుకోండి. స్ప్రెడ్షీట్ కంటిన్యూ చేయండి. అదేం అవసరం, డైరెక్ట్గా కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ సేవ్ చేసేయండి. కంటిన్యూ చేయండి. ఎలౌ చేయండి. ఎలౌ చేయండి. చూసారా? డేటా మొత్తం ఎక్సెల్ షీట్ లో సేవ్ అయిపోయిందా? ఇలా అన్నమాట. సో ఈసీసీలో డేటా అంతా కూడా మనకి ఇలా ఒక ఎక్సెల్ ఫార్మేట్ లో, అంటే టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. మీరు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు, ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్సెల్ లోకి ఇలా సేవ్ అవుతుంది. క్లియర్ కదా? అర్థమైందా? మీరు మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసేసారు సార్. అది కొంచెం ఉంచండి సార్. మీరు ఇక్కడ ఏముందని మీరు తీసుకొస్తున్నారు, అది అడ్జస్ట్ చేయండి. అది ఇక్కడ ఏం లేదు, డేటా ఏం లేదు కదా. ఇటువైపు ఎందుకు వచ్చేసారు మళ్ళీ మీరు? కింద మూవ్ చేస్తారు మీరు. అది కదిలించకండి, అలా ఉంచండి. అది చెప్తున్నప్పుడు అర్థం అవ్వాలి కదా. నేను ఒకటి చెప్తుంటే మీరు వేరే చోటుకి వెళ్ళిపోతే అది ఎట్లా? ఇక్కడ ఉండాలి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సో ఇదన్నమాట, డేటా అనేది ఈ విధంగా మనకి ఎస్ఏపిలో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇట్లా మనం జిఎల్ ఎంట్రీస్ ని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? SC16N కామన్ టీ కోడ్. SC16N అనేది కామన్ టీ కోడ్. సో SC16N లో ఉన్నాం. మనం టేబుల్ నేమ్ చేంజ్ చేస్తున్నాం. T001 ఇవ్వండి. T001 SC16N కామన్ టీ కోడ్ T001 ఇచ్చాను. ఓకే,
నేమ్ ఇచ్చా T00 కింద కంపెనీ కోడ్ తీసేయండి, అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి చూడండి, ఇవన్నీ కూడా మన కంపెనీ అంటే మన సర్వర్ లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్. ఇవన్నీ కూడా 00001, 0004, 0005, 0006 కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూపించండి. ఫస్ట్ లో ఉంది. ఇవన్నీ కూడా ఏంటి, కంపెనీ కోడ్స్ అన్నమాట. అలాగే వాళ్ళ కంపెనీ నేమ్ ఏంటి, ఏ సిటీలో ఉంది, ఓకేనా. కంట్రీ ఏంటి, డిఈ డెన్మార్క్, ఐఎన్ ఇండియా, యుఎస్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కరెన్సీ ఏ కరెన్సీ ఉపయోగిస్తున్నారు, యూరో కరెన్సీ వాడుతున్నారు. లాంగ్వేజ్ డిఈ అంటే మేబీ డానిష్ అవ్వచ్చు, డెన్మార్క్ లో డానిష్ యూజ్ చేస్తారు, మాట్లాడతారు. ఇంగ్లీష్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి 1 by 1. ఓకేనా. ఇంకా మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ K4 తీసుకున్నారు కొంతమంది, మనం V3 తీసుకుంటాం. తర్వాత వాళ్ళ కంపెనీ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా. సో ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తారు, ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళండి. సేవ్, ఎలా చేయండి. చూసారా, డేటా అంతా ఎక్స్పోర్ట్ అయిపోయిందా. ఇలా ఎస్ఐపిలోకి మ్యాప్ చేసిన డేటాని ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంది. మరి మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇక్కడ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంది. మరి మీ కంపెనీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. అక్కడ పైన ఒకటి సిఓసిడి ఉంది కదా, అది కాదు, అక్కడ కాదు వచ్చేది. ఆ సిఓసిడి సెలెక్ట్ చేసుకోండి, సిఓసిడి అని సెలెక్ట్ చేసుకోండి. క్రింద సిఓసిడి ఎక్కడ ఉంది, ఫస్ట్ లో అది సెలెక్ట్ చేయండి. ఓకే. రైట్ సైడ్ మనకు ఒక ఫిల్టర్ సింబల్ కనిపిస్తుంది. ఫైండ్ కాదు, ఫిల్టర్ 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 ఫిల్టర్, అది కాదు, అది ఫిల్టర్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇది కంప్లీట్ మీ కంపెనీ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లయింట్ నెంబర్ 800. మీరు ఇంకో విషయం, ఈ 800 అనేది ఏంటిది, 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు. ఈ క్లయింట్ నెంబర్ 800 మామూలుగా మీరు జాబ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, 200, 100, 500 అలా ఉంటుంది. 800 చెప్పకూడదు. 800 అనేది ఓన్లీ ఫర్ ట్రయల్ వెర్షన్, అంటే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు. సో కంపెనీ కోడ్ ఏంటి, TATM, టాటా మోటార్స్, సిటీ హైదరాబాద్, కరెన్సీ ఏమి ఉపయోగిస్తున్నారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమి యూజ్ చేశారు, అడ్రస్ ఏమి ఇచ్చారు, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు కంపెనీ కోడ్ మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు, గ్లోబల్ పారామీటర్స్ మర్చిపోతారు, OBY6 లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామో, డేటాని ఎలా చెక్ చేసుకుంటాం. ఇది వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది, క్లోజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ అంటే ఏంటి, డబుల్ క్లిక్ చేయడం కాదు, సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు. పైన ఒక మిర్రర్ సింబల్ అని చూడండి, సెర్చ్ ఐకాన్ టైప్ ఉంది, మిర్రర్, దానిపైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ క్లిక్ చేయండి. చూసారా, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన డేటా, క్లయింట్ 800, కంపెనీ కోడ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి యూజ్ చేశారు, అడ్రస్ ఏమి ఇచ్చారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇచ్చారు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ గో బ్యాక్. ఇంకొకటి చెప్తాను. ఎక్స్పోర్ట్ చేశాం కదా మనం,
ఇంకొకటి ఏమి ఇద్దాము, ఓపెన్ చేద్దాం. TGSB ఇవ్వండి. సో కంపెనీ కోడ్ అనేది కామన్, ట్రాన్సాక్షన్ కోడ్ SC16N కామన్, టేబుల్ నేమ్ ఒకటే చేంజ్ అవుతుంది. SC16N టేబుల్ నేమ్ ఏమిద్దాము, TGSB. TGSB ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి, బిజినెస్ ఏరియాస్, మీ సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్. ఇవన్నీ కూడా ఏంటి, బిజినెస్ ఏరియాస్. ఓకేనా, బిజినెస్ ఏరియాస్ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇది డెమో కాబట్టి అందరికీ కనిపిస్తున్నాయి. అదే మామూలు సర్వర్ అయితే ఎలా ఉంటుంది, మీ కంపెనీ కోడ్లో మీ సర్వర్సే, మీ బిజినెస్ ఏరియాసే మీకు కనిపిస్తాయి. ఇవన్నీ బిజినెస్ ఏరియాస్. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేయండి ఒకసారి. మీకు ఇది ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ 2 ఇస్తారా? ఓకే, ఫైన్, సేవ్. సో బిజినెస్ ఏరియాస్ అన్నమాట ఇదంతా కూడా. బిజినెస్ ఏరియాస్ ని ఎక్స్పోర్ట్ చేసాం. SC16N కామన్ టీ కోడ్. చూసారా, బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసాం. గో బ్యాక్. Extrude. Go back. Same T code. SC16N. T004 ఇచ్చాము ఇంత ముందు. T004 ఇవ్వండి అక్కడ. అదే ఇచ్చింది మనం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎక్స్పోర్ట్ కావాలంటే ఎలా చేసుకుంటారు. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత GL మాస్టర్ డేటా ఎలా చెక్ చేస్తాం. GLs క్రియేట్ చేసాం కదా, బ్యాక్ వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ కామన్ SC16N. బట్ GL అకౌంట్ చూడాలంటే ఏ టేబుల్ నేమ్ యూజ్ చేస్తాము, SKA1. సో కింద మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే అడ్వాంటేజ్ అంటే మీ GL అకౌంట్స్ మాత్రమే వస్తాయి. అలా కాకుండా డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయండి. సర్వర్లో ఉన్నాయని వచ్చేస్తున్నాయా? బ్యాక్ వెళ్ళండి ఒకసారి. మీ GL అకౌంట్స్ ఇచ్చారా? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చే కరెక్టే కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు మీరు, ఇవ్వండి. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ పైన క్లిక్ చేయండి. నైన్ GL అకౌంట్స్ క్రియేట్ చేశారు మీరు. ఓకేనా, కంటిన్యూ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇదిగో మీ 9 GL అకౌంట్స్. 9 చేశారు కదా, 9 GL అకౌంట్స్ మీవి అన్నమాట. మీరు ఎందువల్ల మీ ఓన్లీ మీ GL అకౌంట్స్ వస్తున్నాయి. మీ GL అకౌంట్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో లింక్ అయి ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో లింక్ అయి ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. ఓకేనా, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసు మీకు, ఈ డేటాను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో తెలుసు మీకు. ఇవి ఓన్లీ మీ GL వరకు. అలా కాదు, సిస్టమ్ లో ఉన్న GLs అన్నీ కావాలి. బ్యాక్ వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, మనకి అరౌండ్ 500 GLs వరకు మనకు కనిపిస్తుంది ఇక్కడ. నంబర్ ఆఫ్ హిట్స్ ఎన్ని ఇచ్చాము, 500 ఉన్నాయి కాబట్టి 500 వచ్చినాయి. అలా కాదు, మీరు 1000 ఇచ్చారనుకోండి, 1000 వస్తాయి. 2000 ఇస్తే 2000 GL అకౌంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా GL అకౌంట్స్,
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే ఓన్లీ మన కంపెనీ కోడ్ కి సంబంధించిన లేదంటే పర్టికులర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. టేబుల్ నేమ్ T004 ఇవ్వండి. ఒక ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ ఏదన్నా ఓపెన్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ అంటున్నారా వేరే న్యూ ఎక్సెల్? వేరేది ఓపెన్, ఏదైనా పర్వాలేదు ఓపెన్ చేయండి. జస్ట్ ఒకసారి ఏదైనా పర్వాలేదు సాయి గారు, ఏదైనా పర్లేదు ఓపెన్ చేయండి. అక్కడ ఏదో ఒక లైన్ లో పని చేయండి. 1000 ఇవ్వండి. అక్కడ కాదు, రైట్ సైడ్ ఎంటీ ఉన్న చోట 1000 ఇవ్వండి. 1000, 2000, నెక్స్ట్ కింద 2000, కిందకి రండి. ఇలా వస్తుంది ఏంటది? చేంజ్ అవుతుంది సెట్టింగ్స్. వేరే చోట ఇవ్వండి. ఆ డేట్ ఫార్మాట్ లో వస్తుంది, రిమూవ్ చేసేయండి అది. ఇక్కడ ఇవ్వండి 1000, ఎంటర్ 2000, 3000, 4000, 5000. రైట్, కాపీ చేయండి అవి. ఏమైనా మల్టిపుల్ గా మీరు డేటా ఏదన్నా SAP లోకి మ్యాప్ చేసి ఆ డేటాని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్, అది మీకు ఎట్లయినా యూజ్ అవ్వచ్చు. ఒక ఆప్షన్ చెప్తాను చూడండి. వెళ్ళండి SAP లోకి వెళ్ళండి. కాపీ చేశారు కదా, SAP లోకి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్ ఒక రైట్ యారో కీ ఉంది చూస్తారా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి రైట్ సైడ్ రైట్ యారో కీ పైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయండి. రైట్ యారో కీ పైన క్లిక్ చేయమన్నాను, మీరు రైట్ క్లిక్ చేశారు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా SAPలో మీరు ఏదైనా డేటాని కాపీ పేస్ట్ చేస్తుంటాం. ఎలా చేస్తుంటాము? కింద అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అంటారు, లాస్ట్ లో వచ్చింది, కంప్లీట్ లాస్ట్ లోకి వచ్చింది. రైట్ సైడ్ నుండి సెకండ్ వన్ ఇంటూ, అది కాదు లాస్ట్ లో ఇంటూ మార్క్ ఉంది, లాస్ట్ లైన్, అది కాదండి లాస్ట్ లైన్ ఇక్కడ. దాని తర్వాత అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అన్నారు, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, యాడ్ అయినాయి 1000, 2000, 3000 అన్ని యాడ్ అయిపోయినాయి కదా. యాక్చువల్గా ఏంటంటే మీరు మల్టిపుల్ ఎంట్రీస్ ఏమన్నా ఇవ్వాల్సి వచ్చినా లేదంటే ఎక్సెల్లో ఉన్నటువంటి డేటాని SAPలోకి యాడ్ చేయాలనుకుంటే కనుక మీరు అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. Ctrl+V యూజ్ చేయకూడదు. ఎందువల్లంటే కొన్ని ఫైల్స్ అనేది మిస్ అవుతుంది, అందువల్ల అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఆప్షన్ లాస్ట్ లో చూసారా, దీని ద్వారా పేస్ట్ చేయండి. డైరెక్ట్ Ctrl+V ఇవ్వకండి. SAP ఇది రికమెండ్ చేస్తాడు. ఎందువల్ల? ఫైల్స్ ఏమి మిస్ అవ్వవు. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఇలా ఇచ్చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్ లో అడిగినట్టున్నారు సార్, మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటే ఎలా చేయాలి? చాలా ఉన్నాయి. అటువంటిప్పుడు ఇలా ఆప్షన్ అనేది ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఏమంటారు? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. ఈ ఆప్షన్ ద్వారా డేటాని మనం SAPలోకి మ్యాప్ చేయొచ్చు. క్లియర్ కదా? రైట్, క్లోజ్ చేయండి. ఎగ్జాంపుల్, ఇంకా మీకు ఏమైనా టేబుల్స్, మనకి SAPలో వాడే టేబుల్స్ అన్ని కూడా నేను మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఈ టేబుల్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. SC16N టీ కోడ్ కామన్. SC16N అనే టీ కోడ్ అనేది కామన్. చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. SC16N అనే టీ కోడ్ అనేది కామన్. ఇది కాదు, ఇవి ఓకే. ఇంకోటి చూడండి, ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఉంది కదా, పైన ఉంది, దానిపైన ఉంది, అక్కడే ఉంది, చాట్ బాక్స్ లోనే పైన ఉంది. SAP టేబుల్స్ అది ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారా, ప్రతి ఫస్ట్ 4 డిజిట్స్ అనేవి టేబుల్ నేమ్. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఏ టేబుల్ ఇవ్వాలి అనేది ఇక్కడ చూసుకోండి. మీరు ఈ షీట్ లో ఉన్నాయి, మీకు యూజ్ అవుతుంది. కొన్ని టేబుల్స్ మనకి దొరకవు, అప్పుడు ఏం చేయాలి? నెట్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టేబుల్స్ అన్ని కూడా మీకు ఏ టైప్ SC16N టీ కోడ్ కామన్. కానీ డేటాను ఎక్స్పోర్ట్ చేయడానికి, ఎటువంటి టేబుల్ కావాలి,
అనేది వీటిలో చూడొచ్చు. లేదంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం, వన్ బై ఒకసారి చూద్దాం. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేయండి. మీకు ఏదన్నా టేబుల్ నేమ్ కావాలి, మీకు తెలియలేదు, ఏం చేస్తారు? గూగుల్లో వెతకచ్చు. కంపెనీ కోడ్స్ అన్ని తెలియాలి మనకి. కంపెనీ కోడ్ టేబుల్ డిస్ప్లే కొట్టండి. కంపెనీ కోడ్ టేబుల్ డిస్ప్లే. ఇన్ ఎస్ఏపి కింద వచ్చేసింది ఆల్రెడీ, తీసుకోండి. కంపెనీ కోడ్ టేబుల్ డిస్ప్లే ఇన్ ఎస్ఏపి. T001 ఇచ్చాం కదా, చూసారు ఇక్కడ టేబుల్ నేమ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ నేమ్ T001 అనేది SC69 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కనిపిస్తుంది T001 అనమాట. ఇదే కదా మనకు వాడిన టీ కోడ్. అంటే ఇలా కూడా వెతుక్కోవచ్చు. మీకు ఏదైనా టీ కోడ్స్ మర్చిపోతారు, టీ కోడ్స్ ఏం చేస్తారు? వెతకచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అనమాట. ఓకేనా? GL క్రియేషన్ టీ కోడ్ కొట్టండి. ఎగ్జాంపుల్ GL క్రియేషన్ టీ కోడ్ మీకు గుర్తులేదు. ఎగ్జాంపుల్ GL క్రియేషన్ టీ కోడ్ ఇన్ SAP. FS00 కదా చూసారు, FS00 వచ్చేస్తుంది కింద. అంటే మీరు ఏదైనా టీ కోడ్స్ మర్చిపోయినా కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ కోడ్కి సంబంధించిన మొత్తం కూడా కావాలి, గూగుల్లో దానికి సంబంధించిన టేబుల్ ఏంటి మర్చిపోయారు, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏరియా టేబుల్ డిస్ప్లే ఇన్ SAP కొట్టండి. బిజినెస్ ఏరియా టేబుల్ డిస్ప్లే ఇన్ SAP. బిజినెస్ ఏరియా టేబుల్ ఇన్ SAP ఎంటర్ చేయండి. ఏమొచ్చింది? బిజినెస్ ఏరియా టేబుల్ డిస్ప్లే. TGSB కదా, TGSB క్రింద ఎక్కడ ఉందా చూడండి, ఎక్కడ ఉంటుంది. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాలి అదా కాదా అనేది. TGSB పైన కనిపిస్తుందా? ఓకే, చూడండి ఇలా కనిపిస్తాయి. మనకు వెతుక్కోవాలి, ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయాలి. TGSB లాస్ట్ లో చూడండి. TGSB బిజినెస్ ఏరియా నేమ్స్ అన్నమాట. ఇంకా డౌన్ కి రండి. TGSB ఇంకా డౌన్ లాస్ట్ లో ఉన్నది. అదే 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 TGSB. ఓకేనా? TGSB ఇచ్చాం. సో ఇట్లా మనం మీకు ఏదైనా మర్చిపోతే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్లో కూడా వెతకచ్చు, వెతికి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలా SAP లోకి డేటాని మనం మ్యాప్ చేసిన డేటాని మనం ఏం చేస్తామో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ అవుతుంది? ECCలో అయితే రోస్ లో స్టోర్ అవుతుంది, S/4HANAలో అయితే కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. టేబుల్ డిస్ప్లే ECC అయితే టేబుల్స్ లో స్టోర్ అవుతుంది, S/4HANA అయితే కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ఇది మ్యాండేటరీ క్వశ్చన్ అండి. ECCలో ఎలా స్టోర్ అవుతుంది డేటా, S/4HANAలో ఎలా స్టోర్ అవుతుంది? మ్యాండేటరీ క్వశ్చన్. క్లియర్ కదా? మ్యాండేటరీ క్వశ్చన్ ఇది. సో అలాగే SAPలో మ్యాప్ చేసిన డేటాని ఎలా చేస్తాం? యాక్చువల్గా ECCకి S/4HANAలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డిఫరెన్స్. ఈ డేటా అనేది మేజర్ డిఫరెన్స్. ఈ డేటా స్టోరేజ్ అనేది మేజర్ డిఫరెన్సెస్. ECCలో టేబుల్స్ కదా, ఇక్కడ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. S/4HANAలో AC డొకా టేబుల్ అని ఉంటుంది. అదొక సపరేట్ క్లాస్ చెప్తాను మీకు. S/4HANAలో ఏముంటది? AC డొకా టేబుల్ ఉంటుంది అనమాట. సేమ్ ఇలాగే AC డొకా యూజ్ చేసి డేటాను ఎక్స్పోర్ట్ చేస్తారు అంతే. అంటే ఒక మాక్సిమం ఒకటే టేబుల్ బట్ 4-5 టేబుల్స్ ఉన్నాయని చెప్తారు. సో AC డొకా టేబుల్ అంటారు. ECCలో ఉంటుంది, S/4HANAలో ఉంటుంది. ECCలో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. అంటే టేబుల్స్ లెవెల్లో చాలా చేంజెస్ ఉన్నాయి. S/4HANAలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? S/4HANAలో ఏ టేబుల్స్? AC డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. AC డొకా టేబుల్ అంటారు. అంటే ఇవన్నీ మిక్స్ చేసేసి ఒకటే తయారు చేస్తారు. AC డొకా టేబుల్ అంటారు దాన్ని. అదొక క్లాస్ చెప్తాను మీకు.
ఓకేనా? ఒక సపరేట్ క్లాస్ చెప్తాను, మీకు అక్కడ అర్థమవుతుంది. ఏసీ డోకా టేబుల్ అంటారు. ఈసీసీలో డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది డేటా అనేది? రోస్ లో స్టోర్ అవుతుంది. S/4HANAలో కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా డేటా ఎక్స్పోర్ట్ అంటారు. దీన్ని డేటాని ఈ విధంగా మనం SAPలోకి ఎక్స్పోర్ట్ చేస్తాము అని అర్థం. ఇలా మ్యాప్ అవుతుంది. SPRO స్క్రీన్ లో ఏమేమి ఉంటుంది? ఓన్లీ కాన్ఫిగరేషన్ అంటే. SPRO స్క్రీన్కి వెళ్ళండి. SPRO స్క్రీన్ లో ఏముంటది? కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. /n SPRO. ఇదేంటి? SPRO స్క్రీన్. ఇక్కడ మీరు ఏమైనా చేయండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. SPRO స్క్రీన్ బేస్ గా చేస్తూ మనం ఏం చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనము డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా SPRO స్క్రీన్ లో జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా /n ఇవ్వండి. ట్రాన్సాక్షనల్ డేటా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. అంటే GL ఎంట్రీ పోస్టింగ్ ఎండ్ యూజర్ లో చేస్తాం. GL క్రియేషన్ ఎండ్ యూజర్ లో స్క్రీన్ లో చేస్తాం అన్నమాట. అంటే టీ కోడ్ అనేది ఇస్తాం కమాండింగ్ ఫీల్డ్ లో. బట్ FB50 ఇచ్చామంటే మీనింగ్ ఏంటి? దట్ పర్టికులర్ టీ కోడ్ బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్. FS00 ఇచ్చాం, దట్ పర్టికులర్ స్క్రీన్ బిలాంగ్స్ టు ఎండ్ యూజర్. మనకి ఇక్కడ ఉన్నాయి కదా, అకౌంటింగ్ లోకి వెళ్తే కనిపిస్తాయి మనకు అవన్నీ కూడా, టీ కోడ్స్ అన్ని కూడా. ఓకే, వీటిలో ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వీటిలో ఉంటాయి. జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్ చూసారా? ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ స్క్రీన్స్. ఇక్కడ మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది, కానీ TR జనరేట్ అవ్వదు. GL అకౌంట్ క్రియేట్ చేశారు. ఏం చేశారు? GL అకౌంట్ అనేది క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా డేటా వాస్ సేవ్ అని మెసేజ్ వస్తుంది, అంతేకాని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. అంటే ఏంటి? GL అనేది మాస్టర్ డేటా, వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అనేది ట్రాన్సాక్షనల్ డేటా. సో వీటికి TR జనరేట్ అవ్వదు. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరిగేటటువంటి ప్రాసెస్. ఓన్లీ TR ఎక్కడ జనరేట్ అవుతుంది? SPRO స్క్రీన్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా TR అనేది జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది, కాన్ఫిగరేషనల్ డేటా. సో SAPలో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటుంది. అది కాకుండా ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంటుంది, అది సపరేట్, అది అడాప్టర్ కి సంబంధించింది. ప్రోగ్రామింగ్ డేటా అంటారు. సో మేజర్ గా అయితే 3 టైప్స్ ఆఫ్ ది డేటాస్ ఉంటాయి అన్నమాట. అది కూడా ఇంపార్టెంట్. SAPలో ఎన్ని రకాల డేటాస్ ఉంటాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా ఇది అడిషనల్, దట్ ఈస్ రిలేటెడ్ టు అడాప్టర్ అన్నమాట, మనకు సంబంధం లేదు. క్లియర్ కదా ఇంతవరకు? క్లియరా? సార్. సో డేటాని ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాము. మీకు ఎక్స్పోర్ట్ కి సంబంధించిన షీట్స్ కూడా ఇచ్చాను. ఆ షీట్స్ అన్ని కూడా ఒకసారి చదవండి, మీరు మర్చిపోదు, ఏ షీట్ కూడా మిస్ చేయకండి. One minute. క్లియర్ కదా? రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. అయిపోయింది, క్లాస్ కంప్లీటెడ్. ఇంకొక 1 అవర్ క్లాస్ తీసుకుందామా వద్దా? 1 మోర్ టాపిక్ డిస్కస్ చేద్దామా? వద్దు సార్, టుమారో వీ కెన్ సార్. టుమారోనా? ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.